తెంచిన బాలుని చిరు చిరు నగవులతో ఆహ్వానించుదాం. బుడి బుడి నడకలతో కీర్తించిన బాలుని చిరు చిరు నగవులతో ఆహ్వానించుదాం. దేవదూతలతో గొర్రెల పాలలతో, దేవదూతలతో గొర్రెల పాలలతో, ముగ్గురు రాజులతో కలిసి ఆరాధించుదాం. ముగ్గురు రాజులతో కలిసి ఆరాధించుదాం. పూజింపరారే, ప్రణుతింపరారే, ప్రకటింపరారే ప్రభువాల యేసుని. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం సహాయమాత విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు రామిశెట్టి జోజప్ప, నిర్మలా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని మరియు కీర్తిశేషులు రామిశెట్టి లూర్దయ్య, కీర్తిశేషులు తెరేజమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం చంపాపేట కీర్తిశేషులు తుమ్మ రాయపరెడ్డి, కీర్తిశేషులు జైపాల్ రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 28వ గురు పట్టాభిషేక వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న ఆదిలాబాద్ పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 జోసఫ్ తచ్చ పరంబత్ తండ్రి గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞత బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేరి జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరేలు విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ, పెంటారెడ్డి లూర్దుమరెడ్డి సుందరి దంపతులు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. బీరెడ్డి ప్రతాప్ రెడ్డి సుశీలమ్మ తలంపు ప్రకారం దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సుధీర్, సునీత, రవి, అనిత, ఆరోగ్య, అనిల్, మరియలీనా కుటుంబాలలో శాంతి సమాధానం మరియు సుదీప్, కృతిక, అక్షయ్, అక్షిత్ రెడ్డిలకు దైవజ్ఞానము, బంగారు భవిష్యత్తును, ఆయుర ఆరోగ్యములతో దీవించమని బాలయేసు పేరుట దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. గాలి శివకుమార్, శాంతిప్రియ, పునీత్, నిహాల్, నలమరి ఇన్నయ్య, కిరణ్, దివ్య, సరోజ, సిద్ధార్థులకు మంచి ఆయురారోగ్యములు దయచేయమని, శివకుమార్కు ఉద్యోగం, మంచి భవిష్యత్తు దయచేయమని, గడిచిన సంవత్సరం అంతా కాచి కాపాడినందుకు మరియు రాబోయే సంవత్సరం అంతా దేవుడు తోడుగా ఉండాలని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం క్రీస్తు సాక్షాత్కార మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఇదే మహోత్సవాన్ని వాడుక భాషలో ముగ్గురు రాజుల పండుగని కూడా పిలుస్తూ ఉన్నారు. కనుక ముగ్గురు రాజులు ఈశాన్య దేశాన్ని నుంచి వచ్చి బెత్లెహేములో జన్మించినటువంటి ఆ బాలయేసుని, రక్షకుని దర్శించి ఆయన్ని ఆరాధించినటువంటి సందర్భాన్ని కొనియాడుతూ ఉన్నాం. శ్రీసభలో ఆది శతాబ్దాలలో, మొట్టమొదటి శతాబ్దాలలో రెండు ముఖ్యమైన పండుగలు శ్రీసభలో ఉండేవి. మొట్టమొదటిది క్రీస్తు ఉత్థాన పండుగ, రెండవది ప్రభు సాక్షాత్కార మహోత్సవం. ఈ సాక్షాత్కార మహోత్సవం శ్రీసభలో ఎప్పుడూ కూడా జనవరి 6వ తారీఖున కొనియాడేవాళ్ళు. క్రిస్మస్ పండుగ కూడా అదే రోజున మొదటి శతాబ్దాల్లో తిరుసభ కొనియాడింది.
1970వ సంవత్సరం నుంచి ఈ పండుగ కొన్ని దేశాలలో క్రిస్మస్ తరువాత వచ్చేటువంటి జనవరి 1 తర్వాత వచ్చేటువంటి ఆదివారం కొనియాడటం జరుగుతూ ఉంది. ఈ యొక్క మహోత్సవం 2వ శతాబ్దం నుంచి కొనియాడబడుతున్నటువంటి మహోత్సవం కనుక చాలా ముఖ్యమైనటువంటి పండుగగా దీన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈ పండుగ దేవుణ్ణి ఆరాధించమని, ఆయన లోకరక్షకునిగా గుర్తించమని, ఆయన చెంతకు రమ్మని మనల్ని కూడా ఆహ్వానిస్తూ ఉంది. కనుక మనం ఈ ప్రభు మహోత్సవాన్ని, సాక్షాత్కార మహోత్సవాన్ని కొనియాడుతున్న సందర్భంలో మన జీవితాలను దేవునికి సమర్పిస్తూ ఆయన ఎల్లప్పుడూ కూడా మన జీవితాల్లో ఆరాధించి ఆయన రక్షకునిగా మనం గుర్తించి ఆయన రక్షణలో భాగాన్ని పొందే భాగ్యాన్ని దేవుడు మనకు ప్రసాదించమని ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజను యోగ్యముగా నెరవేర్చుటకు మన పాపములను ఒప్పుకొందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపను ఒప్పుకొనుచున్నాను. ఏలయన్నా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపలేనని ప్రతిమాలుకొంచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. దివిలో దివ్య తేజునికి మహిమ మహిమ మహిమ. భూమిలో మంచి మనుషులకు శాంతి సమాధానము. దివిలో దివ్య తేజునికి మహిమ మహిమ మహిమ. భూమిలో మంచి మనుషులకు శాంతి సమాధానము. Gloria, 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 Gloria. ఏలినవారైన సర్వేశ్వరా, పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత, సకలము పాలించు సర్వోన్నత. ఏలినవారైన సర్వేశ్వరా, పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత, సకలము పాలించు సర్వోన్నత. మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ. గ్లోరియా Gloria, 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 Gloria.
జనతైక పుత్రుడా మా యేసువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడా పరిపూర్ణుడా, మా పాప పరిహారకా. జనతైక పుత్రుడా మా యేసువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడా పరిపూర్ణుడా, మా పాప పరిహారకా. మహిమా మహిమా నీకే మహిమా, మహిమా మహిమా నీకే మహిమా, మహిమా మహిమా నీకే మహిమా, మహిమా మహిమా నీకే మహిమా. గ్లోరియా 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 గ్లోరియా. పితకుడి ప్రక్కన మహాఘనతతో కూర్చున్న మా క్రీస్తువా, మా నేత్రములను తెరిపించుమా పరిశుద్ధ మా ప్రభువా. పితకుడి ప్రక్కన మహాఘనతతో కూర్చున్న మా క్రీస్తువా, మా నేత్రములను తెరిపించుమా పరిశుద్ధ మా ప్రభువా. మహిమా మహిమా నీకే మహిమా, మహిమా మహిమా నీకే మహిమా, మహిమా మహిమా నీకే మహిమా, మహిమా మహిమా నీకే మహిమా. గ్లోరియా 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 గ్లోరియా. మహోన్నతులు మీరొక్కరే మా మనుజావతారుడా, పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. మహిమా మహిమా నీకే మహిమా, మహిమా మహిమా నీకే మహిమా, మహిమా మహిమా నీకే మహిమా, మహిమా మహిమా నీకే మహిమా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు ఈ దినము సకల జాతి జనులకు ఒక నక్షత్రము ద్వారా నీ ఏకైక కుమారుని వెల్లడి చేసితివి. ప్రేమమయుడును సర్వశక్తిమంతుడునైన నీ కుమారుడు మాతోనే ఉన్నాడని దృఢముగా నమ్ముకుని మాకు నీ మహత్యమును తిలకించు భాగ్యమును అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించెడు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. ప్రభువు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. యెషయా గ్రంథము 60వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 6 వరకు. యెరూషలేమా, లెమ్ము, ప్రకాశింపుము, నీకు వెలుగు ప్రాప్తించినది. ప్రభు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. ధరణిని చీకటావరించి ఉన్న, జాతులను తమస్సు కప్పియున్న నీపై ప్రభు ఉదయించును. ఆయన కాంతి నీపై తేజరిల్లును. జాతులు నీ వెలుగునొద్దకు వచ్చును. రాజులు కాంతిమంతమైన నీ అభ్యుదయమును చూడవత్తురు. కనులెత్తి నలువైపులా పరికించి చూడుము. జనులు ప్రోగై నీ చెంతకు వచ్చుచున్నారు.
నీ కుమారులు దూర ప్రాంతముల నుండి వచ్చుచున్నారు. నీ కుమార్తెలను పసికందుల వలె మోసికొని వచ్చుచున్నారు. ఆ దృశ్యముగాంచి నీవు సంతసముతో మెరియుదువు. నీ హృదయం ఆనందముతో పొంగిపోవును. సాగర సంపదలు నిన్ను చేరును. జాతుల సొత్తు నీ కడకు వచ్చును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ. జాతులెల్లా అతనికి ఊడిగము చేయును. జాతులెల్లా అతనికి ఊడిగము చేయుదును. దేవా, రాజుకు నీ ధర్మమును ప్రసాదింపుము. రాకుమారునికి నీ న్యాయమును దయచేయుము. అప్పుడతడు నీ ప్రజలను నీతియుక్తముగా పాలించును. పేదలను న్యాయసమ్మతముగా ఏలును. అందరూ. జాతులెల్లా అతనికి ఊడిగము చేయును. జాతులెల్లా అతనికి ఊడిగము చేయును. అతని జీవిత కాలమున న్యాయము వర్ధిల్లునుగాక. చంద్రుడు ఉన్నంతదాకా దేశమున శాంతి నెలకొనుగాక. సముద్రము నుండి సముద్రము వరకును, యూఫ్రటీసు నది నుండి నేల అంచుల వరకును అతని సామ్రాజ్యము వ్యాపించునుగాక. అందరూ. జాతులెల్లా అతనికి ఊడిగము చేయును. జాతులెల్లా అతనికి ఊడిగము చేయును. తర్షీషు రాజులు ద్వీపముల నృపులు కప్పలు కట్టుదురు. షేబా పాలకులు కానుకలు కొనివత్తురు. రాజులెల్లరూ అతనికి శిరము వంతురు. జాతులెల్లా అతనికి ఊడిగము చేయును. అందరూ. జాతులెల్లా అతనికి ఊడిగము చేయును. జాతులెల్లా అతనికి ఊడిగము చేయును. అతడు తనకు మొరపెట్టుకొని నా పేదలను రక్షించును. దిక్కుముక్కు లేని దీనులను కాపాడును. దరిద్రులను నిస్సహాయులను దయతో చూచును. అక్కరలోనున్న వారిని ఆదుకొనును. అందరూ. జాతులెల్లా అతనికి ఊడిగము చేయును. జాతులెల్లా అతనికి ఊడిగము చేయును. సువార్త వలన అన్యులకు యూదులతో పాటు దేవుని దీవెనలలో పాలు లభించుచున్నది. 2వ పట్టణము. పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 2-3 వచనములు మరియు 5-6 వచనములు. సోదరులారా, మీ మేలుల కొరకై అనుగ్రహపూర్వకమైన ఈ పనిని దేవుడు నాకు అప్పగించినని మీరు నిశ్చయముగా వినియుందురు. దేవుడు తన దైవ దర్శనాన్ని బహిరంగము చేసి నాకు తెలియపరిచెను. దీనిని గూర్చి నేను సంగ్రహముగా వ్రాసితిని. గతమున మానవులకు ఈ పరమ రహస్యము తెలుపబడలేదు. కానీ నేడు దేవుడు తన ఆత్మ ద్వారా పవిత్రులకు అపోస్తులకును ప్రవక్తలకును దీనిని తెలియజేసెను. అనగా సువార్త వలన అన్యులకు యూదులతో పాటు దేవుని దీవెనలలో పాలు లభించును. వారును ఈ శరీరము యొక్క అవయములే. క్రీస్తు యేసు ద్వారా దేవుడు చేసిన వాగ్దానంలో వారును భాగస్థులగుదురు. ఇదియే ఆ పరమ రహస్యము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. జనులంతా నీ వాక్కులు ధరించగా, జగమంతా నీ ప్రేమలో తేలియాడగా, జనులంతా నీ వాక్కులు ధరించగా. మానవుడే మా మధ్య పుట్టినావయా, దేవుడవై మా గుండెల్లో నిలిచినావయా. మానవుడే మా మధ్య పుట్టినావయా, దేవుడవై మా గుండెల్లో నిలిచినావయా. మహిమగలా దేవునికి హల్లెలూయా, మనసారా పాడిదము హల్లెలూయా. మహిమగలా దేవునికి హల్లెలూయా, మనసారా పాడిదము హల్లెలూయా. దేవుడే మానవుడే జన్మించెను, హల్లెలూయా 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 హల్లెలూయా
ప్రభువు మీతో ఉండునుగాక. పునీత మత్తయి వ్రాసిన సువిశేషములోని భాగము. రెండవ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనము వరకు. హేరోదు రాజు పరిపాలనా కాలమున యూదయాసీమయందలి బెత్లెహేమునందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడ? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చితిమి అని అనిరి. ఇది విని హేరోదు రాజు యెరూషలేము నగర వాసులందరూ కలత చెందిరి. అంతటా రాజు ప్రజల ప్రధానార్చకులను ధర్మశాస్త్ర బోధకులను సమావేశపరచి, క్రీస్తు ఎచట జన్మించును అని ప్రశ్నించెను. యూదయాసీమయందలి బెత్లెహేమునందు అని వారు సమాధానమిచ్చిరి. యూదయాసీమయందలి బెత్లెహేమా, నీవు యూదయా పాలకులలో ఎంతమాత్రమునూ అల్పమైన దానవు కావు. ఎలయన నా ఇజ్రాయేలు ప్రజలను పాలించు నాయకుడు నీలో నుండి వచ్చును అని ప్రవక్త రాసియుండెను. అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి నక్షత్రము కనిపించిన సమయమును వారి నుండి జాగ్రత్తగా తెలుసుకొనెను. పిమ్మట అతడు వానిని బెత్లెహేమునకు పంపుచు, మీరు వెళ్ళి జాగ్రత్తగా ఆ శిశువు జాడను కనుగొని నాకు తెలియజేయుడు. నేనను వెళ్ళి అతనిని ఆరాధింతును అనెను. రాజు మాటలను ఆలకించి ఆ జ్ఞానులు వెళ్ళిపోయిరి. అదిగో, తూర్పు దిక్కున వారి ముందు నడచిన నక్షత్రము మరలా కనిపించి వారికి మార్గదర్శిని అయి ఆ శిశువు ఉన్న స్థలముపైకి వచ్చి నిలిచెను. వారు నక్షత్రమును చూచినప్పుడు ఎంతో ఆనందించిరి. అంతట వారు ఆ గృహమున ప్రవేశించి తల్లి మరియమ్మతోనున్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించిరి. పిదప తమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములను కానుకలుగా సమర్పించిరి. హేరోదు చెంతకు మరలిపోరాదని స్వప్నమున దేవుడు వారిని హెచ్చరింపగా వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగిపోయిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు క్రీస్తు సాక్షాత్కార మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. పూజ ఆరంభంలో చెప్పినట్లుగా ఈ మహోత్సవాన్ని జనవరి 6వ తారీఖున 2వ శతాబ్దాన్ని నుంచి కొనియాడేవారు. తిరుసభలో ఆ సమయంలో 2 పండుగలు ఉండేవి, ఉత్థాన పండుగ మరియు సాక్షాత్కార పండుగ. ఈ 6వ తారీఖును కొనియాడిన ఈ సాక్షాత్కార పండుగలో 3 విషయాలు వాళ్ళు కొనియాడేవాళ్ళు. మొట్టమొదటిగా క్రీస్తు ప్రభు యొక్క జన్మం, రెండవదిగా క్రీస్తుని 3 రాజులు చేసిన సందర్శన, ఆరాధన, అదేవిధంగా క్రీస్తు ప్రభు యొక్క జ్ఞానస్నానాన్ని, ఈ మూడిటిని కూడా కలిపి క్రీస్తు సాక్షాత్కార మహోత్సవంగా జనవరి 6వ తారీఖున కొనియాడేవాళ్ళు. అయితే తరువాత కాలంలో పాశ్చాత్య శ్రీసభలో క్రిస్మస్ పండుగను డిసెంబర్ 25కు, అదేవిధంగా సాక్షాత్కార మహోత్సవాన్ని ఈ యొక్క ఆదివారం నాడు, దీని తరువాత వచ్చే ఆదివారం నాడు ప్రభు యొక్క జ్ఞానస్నాన మహోత్సవాన్ని కొనియాడటం జరుగుతుంది. ఎందుకని ఈ 3 పండుగలను కలిపి ఒకే రోజు ఆ యొక్క ప్రాచీన శ్రీసభలో కొనియాడారు అని ఆలోచిస్తే, ఈ 3 పండుగల్లో కూడా క్రీస్తు యొక్క సాక్షాత్కారం అనేది కనబడుతుంది. ఆయన మానవుడిగా ఈ లోకంలో పుట్టినప్పుడు తన్ను తాను లోకానికి సాక్షాత్కారం చేసుకున్నాడు. అదేవిధంగా 3 రాజులు ఆయన్ని సందర్శించినప్పుడు ప్రజలందరికీ ఆయన దేవునిగా, రక్షకునిగా తన్ను తాను సాక్షాత్కారం చేసుకుంటున్నాడు. అదేవిధంగా క్రీస్తు ప్రభు యొక్క జ్ఞానస్నానంలో కూడా ఎప్పుడైతే ఆయన జ్ఞానస్నానం పొందుతూ ఉన్నాడో ఆ సమయంలో ఆకాశము తెరవబడి ఆకాశం నుంచి
ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన మాట ఆలకించండి అని ఆ పరలోకవాణి తండ్రి యొక్క స్వరం ఆలకించటం చూస్తున్నాం. కనుక తండ్రి అయిన దేవుడు ఈయనను తన కుమారుడిగా లోకానికి సాక్షాత్కారం ఆ జ్ఞానస్థానంలో చేశాడనే ఆలోచనతో ఈ 3 పండుగలు ఒకే రోజున ప్రాచీన శ్రీసభలో కొనియాడటం జరిగింది. అదేవిధంగా యేసుప్రభు కానాపల్లెలో నీటిని ద్రాక్షారసంగా మార్చినటువంటి సందర్భాన్ని కూడా ఆ కాలంలో ఇదే పండుగ రోజు కొనియాడేవాళ్ళు. ఎందుకంటే ప్రభు చేసినటువంటి మొట్టమొదటి అద్భుతంలో ఆయన కేవలం సామాన్యమైనటువంటి మనిషి కాదు, అద్భుతాలు అసామాన్యమైనటువంటి కార్యాలు చేసేటువంటి దేవుడని ఆ నీటిని ద్రాక్షారసంగా మార్చినటువంటి అద్భుతంలో ఆ సాక్షాత్కారం అనేది, దైవత్వం అనేది వెల్లడి చేయబడింది. అందుకే ఇవన్నిటినీ కూడా, ఈ సంఘటనలన్నింటినీ కూడా క్రీస్తు సాక్షాత్కారంగా, దైవ సాక్షాత్కారంగా ఆనాటి శ్రీసభలో భక్తులు నమ్మి అన్నిటినీ కలిపి ఒక్కో రోజున పండుగగా కొనియాడేవాళ్ళు. అయితే ఈ కాలంలో మనం ఈ ప్రభు సాక్షాత్కార మహోత్సవాన్ని వేరుగా కొనియాడుతూ ఉన్నాం. ఇది కేవలం 3 రాజులు, 3 జ్ఞానులు క్రీస్తు ప్రభు దగ్గరకు ప్రయాణం చేసి వచ్చి ఆయన్ని ఆరాధించిన సందర్భాన్ని కొనియాడుతాం. ఈ సాక్షాత్కార మహోత్సవంలో దీని యొక్క పరమార్థం దేవుడు చేసేటువంటి కార్యంలో దాగి ఉన్నట్లుగా మనం గమనించాలి. దేవుడు తన్ను తాను లోకానికి సాక్షాత్కారం చేసుకుంటున్నాడు, తన్ను తాను బయలుపరుచుకుంటూ ఉన్నాడు, తన్ను తాను తెలియచేసుకుంటూ ఉన్నాడు. అయితే కేవలం యూదులకే కాదు, సకల మానవాళికి తను రక్షకుడు అన్న విషయాన్ని, సత్యాన్ని ఈ పండుగలో బయలుపరుస్తూ ఉన్నాడు. కనుక దేవుడు తన కుమారుడైన క్రీస్తు ప్రభుని సర్వమానవాళికి రక్షకునిగా ఆయన సాక్షాత్కారం చేసినటువంటి సందర్భాన్ని ఈరోజు కొనియాడుతున్నాం. ఇది ఈ పండుగ యొక్క పరమార్థం. ఈ లోకంలో మానవుడిగా జన్మించిన క్రీస్తు ప్రభు కేవలం యూదులకు మాత్రమే దేవుడు, రక్షకుడు కాదు. ఆయన ఈ లోకానికి వచ్చింది కేవలం యూదులను రక్షించటానికే కాదు, సకల మానవాళిని కూడా పాపాన్నించి రక్షించి సకల మానవాళిని తండ్రి దేవునిలో, దైవత్వంలో ఐక్యం చేయటానికి ఆయన వచ్చాడన్న సత్యాన్ని ఈ పండుగ తెలియచేస్తుంది. ఈ కాలంలో క్రీస్తు ప్రభు అందరికీ దేవుడంటే అది అర్థం చేసుకోవటం చాలా సులభం. దీన్ని ఎవరం కూడా ఇదేమిటనే ఆ ప్రశ్నను వేయం. కానీ ఆ కాలంలో, క్రీస్తు ప్రభు పుట్టిన కాలంలో దేవుడనేవాడు లేక యావే దేవుడు కేవలం యూదులకు మాత్రమే దేవుడు, కానీ వేరే వాళ్లకు దేవుడు కాదు అనే ఆలోచనతో ప్రజలు ఉన్నారు. పుట్టే మెస్సయ్య కూడా, వచ్చే మెస్సయ్య యూదులను రక్షించటానికి వస్తాడు అనే ఆలోచన వారిలో ఉండేది. అటువంటి సందర్భంలో రక్షకుడిగా వచ్చిన మెస్సయ్య మాకే కాదు అందరికీ కూడా రక్షకుడు అన్న విషయాన్ని అంగీకరించటం, అర్థం చేసుకోవటం ఆనాటి యూదులకు కష్టంగా ఉంది. అందుకే ఈ మహోత్సవం ముఖ్యమైంది. ఇది ఈనాటి 2 పట్టణాలలో, మొదటి 2 పట్టణాల్లో మనం చూస్తున్నాం. యెషయా గ్రంథంలో మనందరం కూడా విన్నాం. యెషయా ప్రవక్త ఆ యొక్క యెరూషలేము వైపు వస్తున్నటువంటి యూదులను, ఇజ్రాయేలు ప్రజలను ఉద్దేశించి మాటలు చెప్పాడు. ఇదిగో నువ్వు ఆనందంతో తల ఎత్తి చూడు, ఎందుకంటే అందరూ కూడా నీ వైపు వస్తున్నారు. ప్రజలందరూ కూడా, అన్ని జాతుల వారు, తెగల వారు ఆ యొక్క యెరూషలేము వైపు ప్రయాణం చేస్తూ ఉన్నారు. కేవలం ప్రజలే కాకుండా సకల ప్రాణులు కూడా ఆ యొక్క యెరూషలేము వైపు ప్రయాణం చేసి వస్తున్నాయి. అందుకే యెరూషలేమా తల ఎత్తి చూడు, సంతోషించు, ఎందుకంటే సకల మానవాళి, సకల సృష్టి కూడా నీ వైపు ప్రయాణం చేస్తూ వస్తున్నాయని. దేవుని యొక్క రక్షణ నూతన యెరూషలేం, శ్రీసభ అనేది నూతన యెరూషలేం. కనుక అందరూ కూడా ఆ శ్రీసభలో, దైవ సంఘంలో సభ్యులై దేవుని యొక్క రక్షణలో భాగాన్ని పొందాలి. ఈనాటి 2వ పట్టణం పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ నుంచి చదివాం. అక్కడ కూడా పౌలు గారు చెప్తున్నాడు, ఇదిగో ఒక పరమ రహస్యం వెల్లడి చేయబడింది. ఏమిటి ఆ పరమ రహస్యం? దేవుని యొక్క రక్షణ అనేది కేవలం యూదులకే కాదు,
అన్యులకు కూడా, సకల మానవాళికి కూడా. అంతేకాదు ఆయన అంటూ ఉన్నాడు, వారును యూదులు కాని వాళ్ళు, అన్యులు కూడా దేవుని యొక్క శరీరంలో వాళ్ళు కూడా అవయవాలే. దైవ సంఘమనే క్రీస్తు దేహంలో కేవలం యూదులే కాకుండా అన్యులు కూడా దానిలో భాగమని, కనుక ఈ పరమరహస్యం ఇప్పటి వరకు దాచబడింది, ఇప్పుడు ఆత్మ ద్వారా వ్యక్తం చేయబడిందని పౌలు గారు చెప్తున్నాడు. ఈ రెండు పట్టణాలు కూడా లోకానికి వచ్చినటువంటి లోక రక్షకుడు, ఆయన లోకమంతటికీ రక్షకుడు, సకల మానవాళికి రక్షకుడు, అందరినీ కూడా తనలో ఐక్యం చేసి రక్షించటానికి వచ్చినవాడు. ఆ సత్యాన్ని బోధిస్తుంది. ముగ్గురు జ్ఞానులు క్రీస్తు ప్రభుని సందర్శించటం కూడా ఈ సత్యాన్నే బోధిస్తుంది. ఎందుకంటే ఈ ముగ్గురు రాజులు కూడా యూదులు కాదు. ఈ ముగ్గురు జ్ఞానులు దాదాపుగా పర్షియా దేశాన్ని నుంచి వచ్చిన వాళ్ళు యూదులు కాదు. కనుక యూదేతరులు, అన్యులు ఆయన్ని వెదక్కుంటూ వచ్చి ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఆరాధించి ఆయన రక్షకుడిగా అంగీకరించటం, క్రీస్తు ప్రభు సమస్త మానవాళికి రక్షకుడని, ఆయన రక్షణ సార్వజనీనమైనదని మనకి ఈ యొక్క పండుగ తెలియచేస్తుంది. ముగ్గురు రాజులు లేక ముగ్గురు జ్ఞానులు క్రీస్తు ప్రభు దగ్గరకు రావటం, ఆయన ఆరాధించటం మన యొక్క విశ్వాస మార్గంలో చాలా సత్యాలను, పాఠాలను మనకు నేర్పుతూ ఉంది. మొట్టమొదటిగా దేవుణ్ణి అన్వేషించమని ఈ ముగ్గురు రాజులు పిలుస్తున్నారు. ఎక్కడో దూరదేశాన్ని నుంచి ఎన్నో శ్రమలు పడి ఆ యొక్క నక్షత్రాన్ని చూస్తూ వాళ్ళు ఆ యొక్క దేవుణ్ణి కనుగొనటానికి ప్రయాణం చేశారు. బెత్లెహేము వైపు మెస్సయ పుట్టిన కాడకు వాళ్ళు ప్రయాణం చేశారు. మన జీవితంలో కూడా ప్రతి విశ్వాసి దేవుని వెదకాలని ఈ ముగ్గురు రాజుల యొక్క అన్వేషణ మనకు తెలియచేస్తుంది. మనం క్రైస్తవులుగా, దేవుని యొక్క బిడ్డలుగా నిరంతరము కూడా ఆ దేవుని కోసం వెదకాలి. కనుక నా జీవితంలో నేను ఎలా దేవుణ్ణి వెతుకుతూ ఉన్నాననే ఆలోచన మనం చేయాలి. కీర్తన 63:1-2 వచనాలు ఈ విధంగా చెప్తుంది. ఏ విధంగా ఎండిన నేల నీటి కోసం అది దప్పికగొని ఉందో, ఆ విధంగా నా యొక్క హృదయం, నా ఆత్మ ఎండిన నేల వలె నీ కోసం తప్పిస్తూ ఉందని. ఎప్పుడు నీ యొక్క ఆలయానికి వద్దామా, ఎప్పుడు నీ యొక్క ముఖాన్ని చూద్దామని చెప్పి ఆరాటం, ఆశ నాలో ఉందని భక్తుడు అంటూ ఉన్నాడు. కనుక ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క భక్తునిగా, క్రీస్తు ప్రభు యొక్క అనుచరునిగా ఆ క్రీస్తు చెంతకు రావాలి, ఆయన చూడాలి, ఆయన ఆరాధించాలి అనేటువంటి తృష్ణ, కోరిక మనలో ఉండాలి. ద్వితీయోపదేశకాండం 4:29 ఈ విధంగా అంటూ ఉంది, మీరు పూర్ణ హృదయముతో ఆయన వెదకితే ఆయన మీరు కనుగొంటారు అని. కనుక మనం ఆయన వెదకాలి. ఆయన ఎల్లప్పుడూ కూడా పూర్ణ హృదయముతో మనం వెదకినట్లయితే ఆయన మన జీవితాల్లో కనుగొనటం అనేది సాధ్యమవుతుంది. రెండవదిగా ఆ యొక్క ముగ్గురు రాజులు కూడా ప్రయాణం చేసి బెత్లెహేము వెళ్ళినప్పుడు వారికి దారిలో మార్గదర్శిగా నిలిచింది ఒక నక్షత్రం. ఆ నక్షత్రాన్ని చూస్తూ బెత్లెహేముకు, క్రీస్తు ప్రభు చెంతకు దారిని వాళ్ళు కనుగొన్నారు. మన జీవితంలో కూడా దేవుని కోసం మనం చేసే అన్వేషణలు, మన విశ్వాస యాత్రలో, విశ్వాస పయనంలో నక్షత్రం లాంటి మార్గదర్శకత మనకు ఎక్కడో చోట కావాలి. కనుక నా జీవితంలో ఒక విశ్వాసిగా ఈ విశ్వాస ప్రయాణంలో దారి తప్పకుండా ఉండటానికి దారి చూపించే మార్గదర్శి అయిన నక్షత్రం ఏమిటనే ఆలోచన ఈ పండుగ నాడు మనం చేయాలి. మనకు దారి చూపే నక్షత్రం చాలా మనం వెదకవచ్చు. ఉదాహరణకు దైవ గ్రంథం దేవుని చెంతకు దారి చూపే ఒక నక్షత్రం కావచ్చు. దేవుడు మనకిచ్చిన దివ్య సంస్కారాలు మార్గదర్శిలాగా మనలను దేవుని చెంతకు నడిపే నక్షత్రం కావచ్చు. దివ్య పూజాబలి, దేవుని యొక్క ఆరాధన దేవుని చెంతకు నడిపే నక్షత్రం కావచ్చు. అదేవిధంగా పునీతుల యొక్క జీవిత చరిత్రలు లేక వారు బోధించిన సత్యాలు మన జీవితంలో దేవుని చెంతకు మనల్ని నడిపించే నక్షత్రాలు కావచ్చు. లేక ఒక పుణ్యక్షేత్రమో, ఒక దేవాలయమో మనలను ప్రేరేపించే నక్షత్రం
దేవుని చెంతకు నడిపించే స్థలం కావచ్చు, లేక మన తల్లో తండ్రో మన సహోదరుడు మన మిత్రుడు దేవుని చెంతకు మనల్ని నడిపించే నక్షత్రం కావచ్చు. వారు చూపే సుమాతృక మనకు మార్గదర్శకం కావచ్చు. కనుక నా జీవితంలో దేవుని చెంతకు నన్ను నడిపించే మార్గదర్శి అయిన నక్షత్రం నా జీవితంలో ఏమిటి అని ఆలోచించి ఆ నక్షత్రం ఆధారంగా మనం దారిని కనుగొని దేవుని చెంతకు రావాలి. మూడవదిగా, ఈ యొక్క నక్షత్రం ఆధారంతో దేవుని చెంతకు ప్రయాణం చేసే వీరు ఎన్నో అవరోధాలను ఎన్నుకున్నారు. అవరోధాలు ఎదుర్కొన్నప్పుడు ఆ అవరోధాలు ఎదుర్కొన్నటువంటి ముగ్గురు జ్ఞానులు వారి యొక్క అన్వేషణ వెదకటం అనేది ఆపలేదు. వాళ్ళు అవరోధాలను అధిగమించారు. నిలకడగా అన్వేషణలో నిలిచి చిట్ట చివరికి ఆ చేరవలసిన గమ్యాన్ని చేరారు. మనం కూడా మన విశ్వాస పయనంలో ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటాం. ఎన్నోసార్లు మనకు దైవారాధన యందు దేవుని యందు అనాసక్తి వస్తుంది. చాలాసార్లు మనం దేవాలయానికి వెళ్లకుండా మానివేస్తూ ఉంటాం. లేక మనకు వచ్చే కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఇక్కట్లు వచ్చినప్పుడు దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోయి దేవునికి దూరం అవుతూ ఉంటాం. కనుక ఈ విధంగా మన యొక్క విశ్వాస పయనంలో కూడా ఎన్నో అవరోధాలు మనం ఎదుర్కొంటాం. ముగ్గురు రాజులు మనకు చూపించినట్లుగా అవరోధాలను అధిగమించి నిరంతరము కూడా దేవుని యొక్క అన్వేషణలో మనం ముందుకు సాగాలి. నాలుగవదిగా, ఈ ముగ్గురు రాజులు దేవునికి 3 కానుకలు సమర్పించినట్లుగా దైవ గ్రంథం చెప్తుంది. వారు అర్పించిన బంగారం క్రీస్తు ఆయన రాజు అని, వాళ్ళు అర్పించినటువంటి సాంబ్రాణి క్రీస్తు దేవుడని, వారు అర్పించిన పరిమళ ద్రవ్యం క్రీస్తు ప్రభు దేహానికి పూసేటువంటి ఆ యొక్క తైలాన్ని అది సూచిస్తూ క్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని అది సూచిస్తున్నట్లుగా ఈ 3 కానుకలు తెలియచేస్తూ ఉన్నాయి. అయితే మన జీవితంలో మనం కూడా మేలైనది ఉన్నతమైనది దేవునికి సమర్పించాలని ప్రభు పిలుస్తున్నాడు. మనకున్నటువంటి సమయాన్ని, మనకున్న శక్తియుక్తులను, మనకున్న వనరులను ఆ దేవునికి సమర్పించి దేవుని మహిమపరిచే ప్రయత్నాన్ని మనం కూడా చేయాలి. ఇక చివరిగా, ఈ ముగ్గురు రాజులు ఆ యొక్క బెత్లెహేము చేరి పశుల పాకలో ఆ పుట్టినటువంటి రక్షకుని ఆరాధించిన తరువాత సువార్త అంటూ ఉంది, వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగిపోయిరని. క్రీస్తు ప్రభుని దర్శించినవాడు, ఆయన సాక్షాత్కారాన్ని చూసినవాడు జీవితంలో మారకుండా ఉండడు. దేవునికి దగ్గరగా వచ్చే మనం, దేవునితో సంబంధాన్ని కలిగి ఉండే మనం, దేవుణ్ణి చూసే మనం, దేవుణ్ణి స్వీకరించే మనం మార్పు చెందినటువంటి జీవితాలను జీవించాలి. క్రీస్తును కలుసుకోకముందు జీవించినట్లే మన జీవితాన్ని పాత జీవితంలాగా ఉండకూడదు. నూతనమైన జీవితాన్ని జీవించాలి. పౌలు గారు చెప్పినట్లుగా పాత జీవితం గతించింది, నూతన జీవితం దేవుడు నీకు ఇచ్చాడు. కనుక చీకట్లో ఉన్న వాళ్ళలాగా కాకుండా వెలుగులో ఉన్నటువంటి వారిలాగా మీరు జీవించండి. ఈ సాక్షాత్కార మహోత్సవం ఈ లోకానికి క్రీస్తు వెలుగులాగా మనలను ఉండమని ఆహ్వానిస్తూ ఉంది. నక్షత్రం ద్వారా క్రీస్తు చెంతకు చేరే మనమే ఇతరులకు దేవుని చెంతకు దారి చూపే నక్షత్రాలుగా మనం మారాలి. మన జీవితమే దేవుని యొక్క సాక్షాత్కారం కావాలి. మన జీవితమే ఇతరులకు దేవుని యొక్క దర్శనం కావాలి. మన జీవితాన్ని చూసిన వాళ్ళు క్రీస్తుని చూడాలి. మన జీవితాన్ని చూసిన వాళ్ళు క్రీస్తు యొక్క విలువలను మనలో చూడాలి. ఆ విధంగా క్రీస్తు చెంతకు మన జీవితాల ద్వారా వాళ్ళు ఆకర్షితులు కావాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో మనం విన్నట్లుగా, పరలోకమందున్నటువంటి నీ తండ్రి మహిమపరపబడటానికి నీ యొక్క జ్యోతిని ఇతరుల ముందు వెలిగే విధంగా ఉంచమని చెప్పి, మనం క్రీస్తు జ్యోతిగా మారాలని ఈ మహోత్సవం పిలుస్తుంది. మనలో దైవత్వం అనేది ఇతరులకు చూపించబడాలి. ఆ విధంగా మనందరం కూడా ఆ క్రీస్తు యొక్క జ్యోతిగా మారి క్రీస్తు వెలుగును లోకానికి ప్రకాశింపచేస్తూ ఇతరులను క్రీస్తు చెంతకు ఆకర్షించే క్రీస్తు జ్యోతులుగా, నక్షత్రాలుగా మన జీవితాలను దేవుడు మార్చమని ఈ దివ్య పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మనందరం కూడా ఇప్పుడు
విశ్వాస ప్రమాణాన్ని చెప్పుదాం. తిరుసభ మనల్ని కోరినట్లుగా నైసియా విశ్వాస ప్రమాణాన్ని మనం ప్రార్థిస్తూ ఉన్నాం. ఒకే సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతడు పరలోకమును భూలోకమును కనిపించని సమస్త వస్తువులను సృష్టించిన సర్వశక్తి గల పిత, సర్వేశ్వరుని జనతైక పుత్రుడను ఒకే ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు యుగ యుగములకు పూర్వమే పిత నుండి జన్మించెను. దేవుని నుండి దేవునిగాను, జ్యోతి నుండి జ్యోతిగాను, నిజదేవుని నుండి నిజదేవునిగాను జన్మించెను. జన్మించినవాడు సృష్టింపబడినవాడు కాడు, పితతో ఏక స్వభావము కలవాడు. ఇతని ద్వారా సమస్తము సృష్టింపబడెను. మానవుల మగు మన కొరకును మన రక్షణము కొరకును పరలోకము నుండి దిగివచ్చెను. పవిత్రాత్మ ప్రభావము వలన కన్యమరియ ద్వారా శరీరము ధరించి మానవుడాయను. మన కొరకు పొన్సు పిలాతుని క్రింద శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధి చేయబడెను. పవిత్ర గ్రంథములో ఉన్నట్లు 3వ రోజున మరలా జీవముతో లేచెను. పరలోకమునకు ఆరోహణమై పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. జీవితులకును మృతులకును తీర్పు చెప్పుటకు అతడు మరలా మహిమతో వేంచేయును. అతడి రాజ్యమునకు అంతమే ఉండదు. పితాపుత్రుల నుండి బయలుదేరుడు ప్రభువును జీవనదాతయునైన పవిత్రాత్మను విశ్వసించున్నాను. ఇతడు పితాపుత్రులతో పాటు ఆరాధనా మహిమలను పొందుచున్నాడు. ప్రవక్తల ద్వారా అతడు బోధించి ఉన్నాడు. ఏక పవిత్ర కథోలిక అపోస్తోలిక శ్రీసభను విశ్వసించుచున్నాను. పాప విమోచనమునొసగు ఒకే జ్ఞానస్థానమును అంగీకరించుచున్నాను. మృతుల ఉత్థానమును రానున్న పరలోక జీవితము నిరీక్షించుచున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, లోకరక్షకునిగా అవతరించిన క్రీస్తు ప్రభు మనందరినీ దీవించుటకు మన మధ్య ఈ దివ్య బలిపీఠంపై వేంచేసి ఉన్నారు. కావున మనమంతా విశ్వాసంతో చేతులు జోడించి మనందరి అవసరాలకై ప్రార్థించుదాము. సకల లోకపాలక, దైవ ప్రేమ, కరుణ, వాత్సల్యముకు మారుపేరుగా ఉన్న మా లియో జగద్గురువులను, మా అంతోని పీఠాధిపతులను, మమ్ము విశ్వాస పథంలో మునుముందుకు నడిపిస్తున్న మా విచారణ గురువులను, సహాయక గురువును, ఉపదేశులను, సంఘ పెద్దలను మిక్కిలిగా దీవించండి. వారందరికీ ఈ నూతన సంవత్సరంలో కావలసిన పవిత్రాత్మ వరములను, ఆయురారోగ్యములను, శక్తియుక్తులను దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ మహోన్నత సర్వేశ్వర, రక్షకుని రాకడకై ఎన్నో ఏండ్లుగా ఎదురుచూచిన జనావళి ప్రార్థనలు ఆలకించి మాకు మీ ఏకైక కుమారుని రక్షణదాతగా దయచేసినందులకు మీకు శతకోటి వందనములు చెల్లించుచున్నాము. ఈ విశాల విశ్వంలో మీ యందు విశ్వాసముంచిన ప్రతి బిడ్డను మీ పవిత్ర కాపుదలలో నుంచి వారందరికీ రక్షణ ఫలాలైన శాంతి సమాధానాలు, ప్రేమ, కరుణలు, ఆత్మ సంతోషములను నిండుగా ప్రసాదించి సదా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ఇమ్మానుయేలు దేవా, తూర్పు దేశ జ్ఞానులు బాలయేసును దర్శించి ఘనమైన కానుకలు సమర్పించి తమ జీవితాలను ధన్యం చేసుకున్నారు. అటులనే మేము కూడా నిండు విశ్వాసంతో ప్రభుని వెతుకుతూ ప్రభుని కనుగొని వారికి మనసారా పూజలు చేస్తూ మా సర్వస్వాన్ని సమర్పించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దయగల ప్రభువా, ఎన్నో ఆశలతో, ఎన్నో కోరికలతో, ఎంతో విశ్వాసాన్ని కనబరుస్తూ ఎంతో మంది భక్తులు మన కథోలిక దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు సందర్శించి ప్రార్థనలు చేస్తున్నారు. అటువంటి బిడ్డలనందరినీ పేరు పేరున ప్రత్యేకంగా దీవించండి. వారు కూడా రక్షణ పొంది మీ దీవెనలు నిండుగా పొందినట్లు ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మీరు నిరంతరము మా శరణము బలమనై ఉన్నారు. మీ దీవెనలు, ఆశీర్వచనములు సకల సృష్టిపై, సర్వమానవాళిపై వర్షధారగా కురిపించి మేమంతా ఆత్మవిశ్వాసముతో, గుండె నిబ్బరంతో అసత్యం నుండి సత్యం వైపు, చీకటి నుండి వెలుగు వైపు,
మృత్యువు నుండి జీవం వైపు పయనించినట్లు దీవించండి. మన నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. జ్ఞానులు తెచ్చిరి కానుకలు సుదూర సీమల నుండి, ఆనందముతో అర్పించిరి చిన్నారి సును సూచి. జ్ఞానులు తెచ్చిరి కానుకలు సుదూర సీమల నుండి, ఆనందముతో అర్పించిరి చిన్నారి సును చూచి. బంగారు సామ్రాణి పరిమళ ద్రవ్యాలతో ఆరాధించిరి దేవుని కుమారుని. బంగారు సామ్రాణి పరిమళ ద్రవ్యాలతో ఆరాధించిరి దేవుని కుమారుని. అర్పించగరండి ఓ దైవ జనమా, అర్పించగరండి ఓ దైవ జనమా. మీ ప్రేమ కానుకలు దివ్యమైన తలంపులు, ప్రియమైన హృదయముతో దివ్య బాలయేసునకు. జ్ఞానులు తెచ్చిరి కానుకలు సుదూర సీమల నుండి. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగనట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, నీ శ్రీ సభ సమర్పించి ఈ అర్పణములను కరుణతో వీక్షింపుము. ఇప్పుడు మేము బంగారము సాంబ్రాణి సుగంధములను కాక మా ప్రభు అయిన యేసుక్రీస్తు బలి సూచికములైన ఈ అప్పద్రాక్ష రసములను మీకు అర్పించుచున్నాము. వీటిని పవిత్రమనర్చి మమ్ము దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుదా యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన నీవు ఏర్పాటు చేసిన శాశ్వత రక్షణ ప్రణాళికను నేడు క్రీస్తునందు వెల్లడించితివి. సర్వమానవాళికి అతనిని వెలుగుగా ప్రత్యక్షపరచితివి. మా మర్త్య స్వభావమున అతడు ప్రత్యక్షమై మరణమునెరుగని తన మహిమతో మమ్మ కొత్త స్వభావులను చేసెను. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసునులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితో నైకీభవించి మేము మహిమా గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, అధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. దయాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమున భూలోకమున
మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. హోసానా, 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 హోసానా. ప్రభువు నామమున విజయవారు ధన్యులు. ప్రభువు నామమున విజయవారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. హోసానా, 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 హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఎలయన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావునవో ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము మీ ఉత్థానమును చాటెదము మీ ఉత్థానమును చాటెదము మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్మ మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఎలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమనో అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యము వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము.
ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు వసగుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండడుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభు. ఆ ప్రభు యొక్క విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసన చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పవిత్రుడు యేసుక్రీస్తుని స్వీకరించగా రారే. కృపామయుడు లోకరక్షకుడు పూజించగా రారే. పరమ పవిత్రుడు యేసుక్రీస్తుని స్వీకరించగా రారే. కృపామయుడు లోకరక్షకుడు పూజించగా రారే. తన శరీర రక్తములనే మనకు సగిను. తన శరీర రక్తములనే మనకు సగిను. నిరంతరం జీవాహారముగా నిలిచెను. ఇది మన రక్షకుని అద్భుత విందు. స్వీకరించరారే క్రీస్తుని శాశ్వత పొందు. ఇది మన రక్షకుని అద్భుత విందు.
శాశ్వత పొందు. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్టు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడవాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు స్వర్గపు వెలుగుతో అన్ని వేళల యందు అన్ని తావులకును మాకు ముందుగా నడువుము. నీ కాంతి కిరణముల సహాయము ద్వారా స్వచ్ఛమైన నేత్రదృష్టిని కలిగి నేడు మేము కొనియాడుచున్న పరమ రహస్యమును స్పష్టముగా గ్రహింపగలుగుదుముగాక. నిజమైన అభిమానముతో నిన్ను పూజించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రత్యేక ఆశీస్సులకై మీ యొక్క శిరములను వంచండి. సర్వేశ్వరుడు మిమ్మ చీకటి నుండి అద్భుతమైన తన వెలుగులోనికి ఆహ్వానించిన కనికరము గల ప్రభువు తన దయానుగ్రహములను ఆశీస్సులను మీపై కుమ్మరించి మీ హృదయములను విశ్వాసము నమ్మిక ప్రేమతో బలపరచునుగాక. క్రీస్తు తన సాక్షాత్కారము ద్వారా అంధకారములో ప్రకాశించు జ్యోతిగా ఈనాడు ఈ లోకములో ప్రత్యక్షమాయను. అతనిని నమ్మకముతో అనుసరించుచున్న మిమ్ము కూడా దేవుడు మీ సహోదరి సహోదరుల కొరకు కాంతివంతమైన దీపికలుగా రూపొందించునుగాక. జ్ఞానులు ఒక నూతన నక్షత్రమును అనుసరించి జ్యోతి నుండి జ్యోతిగా వెలసిన ప్రభు అయిన క్రీస్తును కనుగొని ఎంతో ఆనందించిరి. అదే విధముగా మీ జీవిత యాత్ర ముగిసిన తరువాత మీరు కూడా ప్రభువును కనుగొందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మనలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. రాజు భూమిలో అరుదించెను అరుదించెను. దివినేలు మహారాజు దీనుడై జన్మించెను జన్మించెను. భువినేలు రాజు భూమిలో అరుదించెను అరుదించెను. దివినేలు మహారాజు దీనుడై జన్మించెను జన్మించెను. సంతోషగానాలతో ఆరాధించి కీర్తించెదం. ఆనందనాదముతో మనసారా స్తుతించెదం. రండి